నమస్తే, దిస్ ఇస్ ఔడియో. వెల్కమ్ టు అవర్ ఛానల్. మిడిల్ ఈస్ట్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎక్కడా కూడా అసలు కొంచెం కూడా బ్రేక్ పడినట్లుగా కనిపించడం లేదు. ఎందుకంటే ఒక 10 days టైం అడిగినప్పటికీ కూడా ప్రతి దాడులు అయితే జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క దుబాయ్ మీద చూసాము, అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ కి సంబంధించిన ఇంధన వనరులు అంటే ఆయిల్ రిఫైనరీస్ ఏవైతే ఉంటాయి, ఈ ఆయిల్ రిఫైనరీస్ ని ఇరాన్ అటాక్ చేసింది అని చెప్పేసి వార్త వింటూ ఉన్నాము. సో ఇది ఆల్మోస్ట్ ముందరి నుంచే ఈ వార్నింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. యాక్చువల్ గా ఇరాన్ వి ధ్వంసం చేస్తామని ఇజ్రాయెల్ అంది, బట్ ఇప్పుడు ఇజ్రాయెల్ది ఇరాన్ ధ్వంసం చేసింది. అసలు ఏం జరుగుతుంది రెండింటి మధ్య? ఇంకా ఇప్పుడు వార్ మరింత ముదిరింది అనుకోవచ్చా? సో ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, మీరు ఏమంటారు సార్? అంటే ముఖ్యంగా వాళ్ళు బెదిరించిందే అది కదా, గత 10 రోజుల క్రితం వరకు కూడా. మామూలుగా ఇప్పుడు యుద్ధంలో అగ్రెసర్ ఎవరు? ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ మీద వాళ్ళిద్దరు కలిసి February 20 దాడి చేశారు. దానికి రిటాలియేషన్ గా ఇరాన్ కూడా దాడి చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఇజ్రాయెల్ దగ్గర, అమెరికా దగ్గర డిఫెన్స్ సిస్టమ్స్ చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. అంటే అమెరికా దగ్గర థాడ్, పేట్రియాట్, యాక్సిస్ అని 3 రకాలు ఉంటాయి. ఇజ్రాయెల్ దగ్గర కూడా 3 రకాలు ఉన్నాయి. ఐరన్ డోము, డేవిడ్ స్లింగ్, యారో 2 and 3 3 రకాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అవి కాస్ట్లీ. ఒక్కొక్కటి వీళ్ళ దగ్గరేమో చీప్ డ్రోన్స్ ఉన్నాయి. 17 లక్షల డ్రోన్ వెళ్తే దాన్ని కొట్టడానికి 33 కోట్లు అవుతుంది వాళ్ళకి. రెండోది అవి సంఖ్య తక్కువ ఉంటాయి. డిఫెన్స్ వీళ్ళ దగ్గర ఏమో ఎక్కువ ఉన్నాయి. అలాగే బిగినింగ్ లో వీళ్ళు వేస్తున్నవి 90 నుంచి 95% వాళ్ళు కొట్టేశారు. ఓన్లీ 100 మిసైల్స్ పడితే వెళ్తే ఓన్లీ 5 నుంచి 10 మిసైల్స్ మాత్రం పడేవి. మిగతా అంతా కొట్టేసగలిగారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళ దగ్గర డిఫెన్స్ బ్యాటరీస్ అయిపోయినాయి. బ్యాటరీస్ అయిపోయి ఇప్పుడు ఇరాన్ 100 వేస్తే 80 పడుతున్నాయి అక్కడ. అంటే 20 మాత్రమే కొట్టగలుగుతున్నారు. అందువల్ల ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఇరాన్ వేస్తున్న మిసైల్స్ విధ్వంసం అనేది అక్కడ బాగా పెరిగింది. దాదాపు 6-7 మంది ఇజ్రాయలీస్ తీరస్ గాయాల్లో ఉన్నారు, హాస్పిటల్లో జాయిన్ అయినారని చెప్తున్నారు. వాళ్ళు సరైన సంఖ్య చెప్పట్లేదు. అట్లాగే 100 మంది ఇజ్రాయలీస్ చనిపోయినారని కూడా చెప్తున్నారు. దీంతో పాటు ఏమైంది, హిజ్బుల్లా కూడా వార్లోకి వచ్చింది. లెబనాన్ లో ఉండే హిజ్బుల్లా కూడా అటాక్ మొదలు పెట్టింది. దాంతోపాటు రీసెంట్ గా 2-3 రోజుల ముందు హౌతీలు కూడా అటాక్ చేయడం మొదలు పెట్టారు. అట్లాగే ముప్పేట దాడి ఇజ్రాయెల్ మీద పడుతుంది. లేటెస్ట్ గా ఒక ఆయిల్ రిఫైనరీ మండుకోవడం అనేది వీడియో బయటకు వచ్చింది. ఇది ఛానల్ 12 అనే వీడియో బయటకు పెట్టింది. మామూలుగా ఇజ్రాయెల్ వాళ్ళ మీద దాడులు జరిగే వీడియోల్ని బయటికి ఎక్కడికి తీసుకురావట్లేదు, ఎవరికి పర్మిషన్ ఇవ్వట్లేదు. అన్ని సెన్సార్ చేసి ఏవి బయటికి తీయాలో వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. సో కాబట్టి అయినా కూడా ఛానల్ 12 ఫస్ట్ బయట పెట్టేసింది. ఆ వీడియో చూస్తే మన అందరికి కూడా అర్థమవుతుంది. ఒక ఆయిల్ రిఫైనరీ పక్కన 2 ఉన్నాయి. ఆ రెండింటి మీద ఒక దాని మీద పడింది, ఒకటి ఫుల్ మంటల్లో ఉంది. అసలు ఎలా కొట్టారు, దీని ఇంపార్టెన్స్ ఏంటి? ఇది హైపా అండి దీని పేరు. ఈ సిటీ పేరు హైపా. మామూలుగా ఇజ్రాయెల్లో 3 అతిపెద్ద సిటీస్ ఉంటాయి. ఒకటి జెరూసలము, క్యాపిటల్ టెల్-అవీవ్ అనేది ఇండస్ట్రీ లేకపోతే టెక్నాలజీ అవన్నీ ఉన్న సిటీ, ఇంపార్టెంట్ సిటీ. అది కాకుండా హైపా. మామూలుగా ఈ మూడింటిని కంపేర్ చేసి ఇజ్రాయెల్లో ఒక సామెత ఉంది. అదేంటంటే హైపా వర్క్స్, జెరూసలం ప్రేస్, టెల్-అవీవ్ ప్లేస్. అంటే ఒకటేమో వర్క్ చేస్తుంది, ఇంకోటేమో ప్రేయర్ చేస్తుంది, ఇంకోటేమో సరదాగా ఆడుకుంటుంది అనేది 3 సిటీల్ని పోల్చారనమాట. ఎందుకంటే హైపాలో ఇండస్ట్రీస్ ఎక్కువ ఉంటాయి, వర్క్ ఫోర్స్ కార్మికులు ఎక్కువ ఉంటారు. హైపాలో 3 లక్షల మంది ప్రజలు ఉన్నారు. అది పోర్ట్ సిటీ అనమాట. హైపా పోర్ట్లోనే మన అదాని పెట్టుబడులు కూడా పెట్టాడు. 70% హైపా పోర్ట్లో, అది కమర్షియల్ పోర్టు, అతిపెద్దది ఇజ్రాయెల్లో. ఆ పోర్ట్లో పోర్టు నిర్మాణం, దాని మెయింటెనెన్స్, రన్నింగ్ అంతా కూడా అదాని చూస్తున్నాడు. 70%, అక్కడ 30% లోకల్ కంపెనీ ఉంటుంది. సో ఇక్కడ ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి ఇది, ఇక్కడ అనేక రిఫైనరీస్ ఉన్నాయి. ఇక్కడ భజన్ ఆయిల్ రిఫైనరీ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. వాళ్ళది అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇక్కడే ఉంది. మామూలుగా భజన్ ఆయిల్ రిఫైనరీ కంపెనీ రోజుకి 2 లక్షల బ్యారెల్స్ పర్ డే చేస్తుంది. 2 లక్షల బ్యారెల్స్ ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది ఈ పెద్ద కంపెనీ. ఇది అంత పెద్దదన్నమాట. దాన్ని ఇప్పుడు కొట్టారు వీళ్ళు. అంటే ఇది ఎందుకు కొట్టారు, ఆల్రెడీ ఇజ్రాయెల్ వీళ్ళ సౌత్ పార్స్ అనే ఒక గ్యాస్ ప్లాంట్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసింది.
స్టీల్ ప్లాంట్స్ చేసింది, ఆయిల్ రిఫైనరీస్ మీద చేసింది, భారజల విద్యుత్ మీద చేసింది, తర్వాత వాళ్ళ యురేనియంని పౌడర్ తయారు చేసి ఒక ఫ్యాక్టరీ మీద వేసింది, యూనివర్సిటీస్ మీద వేసింది. అలా ఇజ్రాయెల్ ఓన్లీ మిలిటరీ స్థావరాల మీద కాకుండా పౌర సముదాయాల మీద వేయడం, స్కూల్స్, కాలేజెస్, సివిల్ పోలీస్ స్టేషన్లు, కంపెనీలు, ఇలాగా మొత్తం అసలు అంటే ప్రగతి అంటాం కదా, ప్రగతి చిహ్నాలు, కల్చరు అన్ని ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. దానికి ప్రతీకారంగా ఇరాన్ కూడా అక్కడున్న ఆయిల్, గ్యాస్ వీటి మీద అటాక్ మొదలుపెట్టింది. ఇది ఇప్పుడు బజాన్ ఆయిల్ రిఫైనరీ అనేది అతి పెద్దది. దీని మీద దాదాపు మొత్తం 10 మిసైల్స్ వచ్చాయని చెప్తున్నారు. అందులో కొన్ని మాత్రమే తాకాయని చెప్తున్నారు. కానీ ఈ రెండు కలిసి చేశారని చెప్తున్నారు. హిజ్బుల్లా, ఇరాన్ ఇద్దరు కలిసి కోఆర్డినేటెడ్ గా అటాక్ చేశారని. సో ఇది అతిపెద్ద ఇదే అని చెప్పొచ్చు. అంటే మనకి కెమికల్ ప్లాంట్ కూడా అక్కడ ఉంది. ఆల్రెడీ గ్యాస్ అక్కడ బెంజేన్ అనే గ్యాస్ ఉంది. తర్వాత సల్ఫ్యూరిక్ డయాక్సైడ్ అని ఈ రెండు లీక్ అయినాయని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫ్యాక్టరీ చుట్టుపక్కల 2 కిలోమీటర్ రేడియస్ లోనే ప్రజలు ఉన్నారు, నివాసాలు ఉన్నాయి. సో ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీ చేయిస్తున్నారు. సో ఒక రకంగా ఇది పెద్ద డ్యామేజ్ అని చెప్పాలి ఇజ్రాయెల్కి. ఇజ్రాయెల్ కూడా అతి పెద్ద డ్యామేజ్ చేయగలుగుతుంది, ఇరాన్కి చేయగలుగుతుంది, లెబనాన్లో చేస్తుంది. లెబనాన్లో నిన్ననే అల్మయాదన్ అనే ఒక పత్రిక ఉంది, నేను కూడా రెగ్యులర్గా ఫాలో అవుతుండే పత్రికలు అదొకటి. దాని జర్నలిస్టులు ఫాతిమా పోతాను, చాలా అందంగా ఉంటుంది ఆ అమ్మాయి జర్నలిస్టు. ఆ అమ్మాయిని చంపడానికి ఫస్ట్ ఒక డ్రోన్తో అటాక్ చేశారు. ఆ అమ్మాయి బతికింది, మళ్ళీ రెండోది వేశారు, మళ్ళీ బతికింది, మళ్ళీ మూడోది వేసి చంపారు. అంత క్రూయల్గా అమ్మాయిని చంపారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టుల్ని కావాలనే టార్గెట్ చేసి చంపుతున్నారు ఇజ్రాయెల్ అనేది ఇప్పుడు పాపులర్ అయింది. వాళ్ళకి అవన్నీ ఏమి థిక్ స్కిన్డ్ వాళ్ళు, ఎందుకంటే 25,000 మంది చిన్నపిల్లల్ని చంపిన వాళ్ళకి ఇవన్నీ లెక్క కాదు ఇంకా. కాబట్టి 70,000 మందిని గాజాలో చంపి 13-14 లక్షల మందిని నిర్వాసితులు చేసిన వాళ్ళకి ఇవన్నీ అసలు లెక్కే లేదు అన్నమాట. సో ఆ రకంగా విజృంభించి వెళ్తుంది. దీనివల్ల ఇప్పుడు అమెరికాకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఎందుకంటే అమెరికా ఇలాంటి అవి చాలా తక్కువ చేస్తుంది. అంటే యూనివర్సిటీల మీద బాంబులు వేయడం, కాలేజీల మీద బాంబులు వేయడం. అమెరికా అనేది కనీసం ఒకవేళ ప్రభుత్వం అమెరికా ప్రజలు వ్యతిరేకిస్తారు. కానీ ఇజ్రాయెల్ అటు కాదు, ఇజ్రాయెల్ ప్రజలు కూడా సమర్థిస్తారు. ఇజ్రాయెల్ ప్రభుత్వానికి ప్రజలకి పెద్ద తేడా లేదు, ఎవరో కొంతమంది తప్ప. ఎందుకంటే నాకు తెలిసిన ఒక మేధావి కూడా ఉన్నాడు అక్కడ, డేవిడ్ షుల్మన్ అని. ఆయన కూడా బయటకు వచ్చేయాలని చూస్తున్నాడని నిన్న ఇంకొక కామన్ ఫ్రెండ్ కలిసి చెప్పాడు ఇజ్రాయెల్లో నుంచి. సో అలాంటి వాళ్ళు కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, వాళ్ళు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. కానీ ఓవరాల్గా మెజారిటీ ప్రజలు కూడా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు ఇదే కోరుకుంటున్నారు. అంటే పిల్లల్ని చంపండి, అరబ్ పిల్లలు, ముస్లిం పిల్లలు ఉండకూడదు అన్న, అంటే కంప్లీట్ గా ముస్లిం పాపులేషన్ నాశనం అయిపోవాలన్న పద్ధతిలో ఇంకా పిల్లల వరకు వెళ్ళారని ఇంకా పూర్తిగా వేళ్లతో పెకిలించేద్దాం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ అయితే గట్టిగానే చేస్తుంది. కానీ బలం వైజ్ గా చూసుకున్నప్పుడు ఇరాన్ అమెరికాకి ఇజ్రాయెల్ అమెరికాకి ధీటైతే ఇరాన్ కాదు. కానీ అందుకనే ఇరాన్ అసిమెట్రిక్ వార్ఫేర్ అనే దాంట్లో చేస్తుంది. బట్ వీక్ చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు వీక్ అవుతుంది అనుకోవచ్చా మనం? ఇజ్రాయెల్ అమెరికా వీక్ అంటే వీక్ వాళ్ళ వెపన్స్ డిఫెన్స్ ఇది మాత్రమే తగ్గుతుంది తప్ప వాళ్ళు వీక్ అయ్యే పరిస్థితి లేదు. చాలా స్ట్రాంగ్ వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఇటు నాటో దేశాల సపోర్ట్ ఉంది. సో అంత వీక్ అయితే కాదు. అంటే కన్వెన్షనల్ వార్ఫేర్ లో ఇరాన్ ఆ రెండింటినీ కొట్టడం అనేది అసాధ్యం, ఇండైరెక్ట్ కొట్టాలి. అందుకని ఎనర్జీ వార్ఫేర్, డేటా వార్ఫేర్, ఎకనామిక్ వార్ఫేర్ అనేది ఇరాన్ చేస్తుంది. సో ఏదేమైనా ఇరాన్ అయితే గట్టిగా 4 రోజులు దాటినా కూడా గట్టిగా పోరాడుతుంది అనేది మాత్రం వాస్తవం. థాంక్యూ.